ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? ఎన్ని రోజులంటే నువ్వు నీ బాధను మర్చిపోవడానికి బయటికి వెళ్ళావు. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాను. కుదరదు విహారీ, నువ్వన్నీ మర్చిపోవాలి. ఇంతకు ముందు వరకంటే అన్నీ చెల్లిపోయాయి. ఇకపైన అలా కుదరదు నాన్నా. ఏమ్మా అప్పటికి ఇప్పటికి నా జీవితంలో ఏ మార్పు వచ్చిందని? నీ లైఫ్లో వచ్చిన మార్పు నీకు కనపడట్లేదా? నాకు నా లైఫే కనపడట్లేదు. ఇంకా నా లైఫ్లో వచ్చే మార్పు ఏం కనపడుతుందమ్మా? అలా మాట్లాడుకు విహారీ. నీకిప్పుడు ఒక కూతురుందిరా. నువ్వింక దానికోసమైనా నీ చెడు వ్యసనాలు మానేయాలి. నీ పాపతో ప్రేమగా ఉండాలి. దానికోసం నువ్వు మారాలి నాన్నా. నేను ఎవరి కోసం మారను. అసలు నువ్వు ఆ పాపతో నాకు బంధం కలపద్దు. నాకు తనతో ఏ బంధం లేదు. నేను ఎవరితోనూ ప్రేమగా ఉండలేను. సరేరా, పాప మీద నీకు ఏ బాధ్యత లేకపోతే నిన్న ఆ పసికందు పాల కోసం ఆకలితో ఏడుస్తుందని నీకెలా అర్థమైంది? ఎందుకు నిన్న రాత్రి పాపకి నువ్వు పాలు పట్టావు? చెప్పరా. నీకు పాపకు ఏ బంధం లేకపోతే నీ మా నాన్న నువ్వు వెళ్ళాలి కదా. ఏడుస్తున్న పాపకి పాలెందుకు పట్టావు? అది ప్రేమో బంధమో బాధ్యతో కాదమ్మా, మానవత్వం. పాప ఆకలితో ఏడుస్తుందని మానవత్వంతో పాలు పట్టానంతే. దానికి నువ్వు ఏదంటే అది అనుకోవద్దు. రే విహారీ, ఎంత కఠినమైన మనసైనా పసికందుల దగ్గర ఆ మనసు కరుగుతుంది. నా మనసు కరగదు, మారదు. మీ అందరికీ పైకి ఏడుస్తున్న చిన్నపిల్లే కనిపిస్తుందా? లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్న నా బాధ మీకు కనపడట్లేదా? అమ్మా, నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదమ్మా. నాకు అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. రే విహారీ, ఎందుకురా అలా మాట్లాడుతున్నా? శుభమా అని మహాలక్ష్మి పుట్టి మనింటికి వస్తే అలా ఎందుకు మాట్లాడుతున్నావు? శుభమా? ఎవరికి శుభం? దేనికి శుభం? నా జీవితంలో వెలుగుని ఆపేసి లక్ష్మి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చినా నా ముందు కనిపించేది శూన్యమే. అలా మాట్లాడుకున్నానా? అమ్మా, నువ్వు నాతో కొత్త బంధాలను కలిపి మాట్లాడకమ్మా. నేను ఇలానే స్పందించాల్సి వస్తుంది. అమ్మా, దయచేసి నన్నుగా బ్రతకనివ్వండి. లేదంటే నేను మీ అందరికీ దూరంగా బ్రతకాల్సి వస్తుంది.